ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 29వ వచనం మొదటి భాగం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసయ్య విమోచించిన నిన్ను పోలిన వాడేవాడు. యేసుక్రీస్తులో మన భాగ్యం ఎంత గొప్పదో భాగ్యముతో పాటు బాధ్యతలు కూడా మొయ్యాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చాలా మంది భాగ్యము చాలు, బాధ్యతలు వద్దంటారు. సంఘము నా దేవుని రాజ్యము కొరకు భాగ్యము బాధ్యత కలిగి నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచియుందును అని దేవుని మాటను బట్టి మనము ప్రభువులో భాగ్యముతో పాటు బాధ్యత కలిగి ఉందుముగాక. విశ్వాసంలో ఉన్నవారు యేసులో నిలిచి ఉందురు. భాగ్యములు ఇచ్చి బాధ్యతలు మోపి ఆయనను వెంబడించమని కోరుకుంటున్న యేసయ్యను మనల్ని మనము అప్పగించుకుందు. సమరయ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. బాధ్యత కలిగిన పని ఆ స్త్రీ చేసెను. మరియు మనము కూడా మన పాప జీవితమును విడిచిపెట్టి ఆయన దగ్గర నేర్చుకుని ఆయన కోసం బ్రతుకుటకు కృప కలుగును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని సెలవిస్తున్నాడు యేసయ్య. నా ఇల్లు, నా సంఘము, నా దేవుని రాజ్యము కొరకు భాగ్యము బాధ్యత కలిగి దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టి ఆయన దగ్గర నేర్చుకుని ఆయనను వెంబడించెదం. ఆయన కొరకు మనం పనిచేయుటకు, ఆయన కొరకు మన సమయం, ఆయన కొరకు మన ధనం, ఆయన కొరకు మన బలం ఖర్చు పెట్టి ఆయనతో జీవించేదము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని ఎల్లవేళలా స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రం. నా దేవా, నీ ప్రజల ద్వారా ఎల్లప్పుడూ మహిమ పొందుతున్న దేవా నీకు స్తోత్రం. నీకు ఇష్టలుగా ఉండి నీవిచ్చిన భాగ్యం పొందుకొని నిన్ను గణపరచుటకు మమ్మను బలపరిచిన దేవానికి స్తోత్రం. ఇంతవరకు కాపాడిన దేవా, ఎన్నో మేళ్లను చేసిన దేవా, నిన్ను కలిగి ఉండి మా నిరీక్షణకు ఆధారమైన దేవుడువు అని నిన్ను స్తుతిస్తున్నాము దేవా. నీ రాజ్యం కొరకు పనిచేయుటకు కృప చూపుతున్న దేవానికి స్తోత్రం. ఈ దినమంతా నీ జ్ఞానముతో నింపి నీ మాటతో బలపరిచి మమ్మను నడిపించుము దేవా. మా కోసం మరణించిన యేసయ్య, పాపమెరుగని యేసయ్య దేవా, సర్వమానవాళి కొరకు పాపముగా చేయబడిన దేవా నీకు స్తోత్రం. స్తోత్రం. మేము పొందవలసిన శిక్ష నీవు పొంది సిలువలో వేలాడి మా కోసం ప్రాణత్యాగం చేసిన దేవా, మమ్మను కనికరించి నీ సహాయం అందించి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. మాకు రక్షణ భాగ్యమునిచ్చి విమోచించి విడుదలనిచ్చిన దేవా నీకు స్తోత్రం. సమాధానంతో నింపిన దేవా, మీరిచ్చిన రక్షణ భాగ్యము ద్వారా ఈ లోకమాలిన్యం అంటకుండా సిద్ధపడుటకు మీలో ఆనందించి రాజ్యము కొరకు పనిచేయుటకు కృప దయచేయము దేవా. ఈ దినము నీ వాగ్దానముతో బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము దేవా, మీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.